కడలాల్సినటువంటి మహా పోరాట యోధులు వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం చిన్న వయసులో ఉరికంబాన్ని ముద్దైనటువంటి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు బూరోజు గిరిరాజాన్ని మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఈరోజు భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో మార్చి 23 అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మార్చి 23 అనగానే అమరవీరులైన ఉరితీయబడిన బ్రిటిష్ వారిచే ఉరితీయబడిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ యొక్క అమరవీరుల దినోత్సవంగా ఈరోజు పిలుస్తారు. ఎందుకంటే సుమారు 200 సంవత్సరాలు మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వర్తక నిమిత్తం వచ్చి ఆ రోజు భారతీయులను పీడిస్తుంటే ఎందరో మంది అమరులు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అందులో అతివాదులు, మితవాదులు ఉంటారు. మితవాదుల్లో మహాత్మా గోఖలే, గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు వస్తారు. అతివాదుల్లో లాలా లజపతి రాయ్ ఇట్లా విప్లవ వీరులు సుఖ్దేవ్, రాజ్గురు, భగత్ సింగ్ ఇట్లాంటి ఉధమ్ సింగ్ ఇలాంటి విప్లవ వీరులంతా అతివాదుల కిందకి వస్తారు. ముఖ్యంగా భగత్ సింగ్ గారి చరిత్ర తీసుకుంటే భగత్ సింగ్ గారు అప్పట్లో బ్రిటిష్ ప్రొవిన్స్లో పాకిస్తాన్ లాయల్ జిల్లా బంగా అనే గ్రామంలో కిషన్ సింగ్, పుణ్యావతి అనే పుణ్య దంపతులకు జాట్ కుటుంబంలో జన్మిస్తారు. సిక్కులు వాళ్ళు. ఎందుకంటే భగత్ అంటే భక్తుడు అర్థం, సింగ్ అనేది వాళ్ళ పేరు సిక్కులకు. కనుక ఆయన ఆ రోజుల్లో చిన్నప్పుడు తల్లిదండ్రులతో పెరిగినప్పుడే వాళ్ళ తాతల కాలం నుంచి అప్పుడు కకోరి రైల్వే సంఘటన పూర్వీకులు ఆయన స్వర్ణ సింగ్ వీళ్ళనంతా ఆ రోజుల్లో ఉరి తీయడం జరిగింది. వాళ్ళ స్వాతంత్రోద్యమ చరిత్ర ఉన్న కుటుంబం. కనుక భగత్ సింగ్ చిన్నప్పుడే వాళ్ళ నాయన తోటకు తీసుకెళ్తే ఆ మొక్కలను నాటుతుంటాడు. కలుపు మొక్కలు ఏం నాటుతున్నావు అంటే తుపాకులు నాటుతున్నా అంటాడు. చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలు ఆయనకు వెన్నతో పెట్టిన ఈ మొక్కలే రేపు చెట్లై తుపాకులు కాస్తాయంటే ఆ విధంగా తండ్రికి సమాధానం ఇచ్చిన వీరుడు భగత్ సింగ్ గారు. ఆయన ఆ రోజుల్లో అక్కడ పాఠశాలలో జరుగుతూ ఆ రోజు భారత స్వాతంత్ర చరిత్రను తెలుసుకుంటూ పాశ్చాత్య చరిత్రలైన లెనిన్, మార్క్స్, ఎంగెల్స్ చరిత్రలు కూడా చదివాడు. కనుక అప్పుడు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తుంటే ఆ బ్రిటిష్ వస్తువులను తగలబెట్టాడు, తన పుస్తకాలను తగలబెట్టాడు. కానీ అది హింసాయుతంగా మారడంతో ఉత్తరప్రదేశ్లో చౌరా చౌరీ సంఘటన అంటారు. అక్కడ హింసాయుతంగా మారడంతో గాంధీ ఆ ఉద్యమానికి స్వస్తి చెప్తే ఈయన గాంధీతో అహింసావాదాన్ని విభేదించి హింసావాదంలోకి వస్తాడు. వచ్చి ఆ విధంగా ఉద్యమాల్లో పాల్గొంటూ అప్పట్లో 1928లో బ్రిటిష్ వారు ఒక సైమన్ కమిషన్ అని భారతీయ చట్టం, రక్షణ చట్టం అని ఇట్లాంటి చట్టాలు తెచ్చి అందులో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. ఆ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పంజాబ్ లాహోర్లో ఉద్యమం అహింసాయుతంగా జరుగుతుంటే ఒక బ్రిటిష్ వాడు స్కాట్స్ అనేవాడు లాలా లజపతి రాయ్ గుండెల మీద లాఠీ దెబ్బలేస్తే ఆ సంఘటన భగత్ సింగ్ చూస్తారు. వీళ్ళని ఎప్పుడైనా నేను చంపాలని మనసులో ప్రతీకారం పెంచుకుంటాడు. తర్వాత వీళ్ళు హెచ్ఎస్ఆర్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉద్యమంలో ఈయన అనుచరులు సుఖ్దేవ్, రాజ్గురు అంటే సుఖ్దేవ్ తాపర్, శివరాం రాజ్గురులు ఈయన ఎంబడి ఎప్పుడు ఉంటారు అనుచరులు భగత్ సింగ్కు. ఆ విధంగా వాళ్ళు ఒక సందర్భంలో ఒక సమావేశంలో ఈ స్కాట్ను చంపే బదులు ఆ పొరపాటుగా జైగోపాల్ అనే ఆయన తప్పుడు సంకేతం ఇవ్వడం వల్ల స్కాట్కి బదులుగా శాండర్స్ను చంపుతారు. ఆ శాండర్స్ హత్యకి ఇతన్ని అరెస్టు చేసి విచారించి పార్లమెంటుపై ఎర్ర కాగితాలు వంచడం, దాడి చేయడం, బాంబులు వేయడం అలాంటి నేరాలన్నీ వీళ్ళ పైన ఉంటాయి. కనుక బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళకు ఉరిదీస్తుంది. అదే మార్చి 23, 1931లో. ఆయన పుట్టింది 1907 సెప్టెంబర్ 28 భగత్ సింగ్ గారు. ఆయనను ఉరిదీసింది 1931 మార్చి 23న. ఆయనతో పాటు రాజ్గురు, సుఖ్దేవ్, శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ తాపల్ ముగ్గురిని ఉరిదీస్తారు. కనుక వారి చరిత్ర అందుకే షహీద్ అంటే ఈ భగత్ సింగ్ షహీద్ అంటే అతన్ని ఉరిని తీసిన తర్వాత విప్లవ వీరులు, అమరులుగా గుర్తింపు వస్తుంది. కనుక అటువంటి వీరుల ఈ రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ గారి చరిత్ర మనం చదువుకుంటే అతి చిన్న వయసులో భారత స్వాతంత్రం కొరకు అసూలు బాచిన మహనీయులుగా ఈరోజు యావత్ భారతదేశము వాళ్ళ అమరుల దినోత్సవం జరుపుకుంటుంది. భారతదేశం మొత్తం ఆయన పేరున కూడా భగత్ సింగ్ గారి పేరున 1968లో పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. పార్లమెంట్లో వీరి ముగ్గురు విగ్రహాలు కూడా ఉన్నాయి. కనుక ఇటువంటి వీరుల
దేశభక్తిని కనీసం మనం కాసింతైనా పుణుకుపుచ్చుకొని ఈరోజు భారతదేశ సమైక్యతకు తోడ్పడాలని సందేశం ఇస్తూ ముగిస్తున్నాను. జోహార్ భగత్ సింగ్ కు, జోహార్ జోహార్ సుఖ్దేవ్ కు, జోహార్ జోహార్ రాజ్గురు కు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహాన్ లాడుతున్న విధానాన్ని. కొనసాగిద్దాం, జై భారత్, జై భారత్. జై భారత్. జై భారత్.